నమస్కారమండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10th క్లాస్ ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి బాగా గుర్తుండే ఉంటా. ఏంట్రా పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. నర్సాపురం హడావుడి అయిపోయిన తరువాతను వారం రోజుల వరకు ఎవరో ఒకరు విద్యార్థులో, ఉపాధ్యాయులో, లాయర్లో ఎవరికి తీరికైనప్పుడు వారు వచ్చి నాతో కబుర్లు చెప్తూ ఇక్కడ విశేషాలు అడుగుతూ వెడుతుండేవారు. ఈ రీతిగా నాకు కొంత కాలక్షేపం అవుతుండేది. ఇక క్రమేణా ఈ కాలక్షేపం కూడా లేక ఏమీ తోచక పొలం వెళ్ళి అక్కడ పనివాళ్లతో ఎలా మాట్లాడాలో, ఎలా పని చేయించాలో తెలియక ఏమీ తోచక 2 రోజులు ఎక్కడికైనా పోదామని బుద్ధి పుట్టింది. నేను బహిర్దేశం నుంచి అనగా విదేశాల నుంచి వచ్చిన తరువాత మా బంధువర్గాన్ని ఎవరినీ చూడలేదు. నర్సాపురానికి సమీపంలోనే ఒక చిన్న పల్లెటూరులో మా పినతల్లి ఉన్నది. ఆమెను చూడవలనని కుతూహలం కలిగి మా అమ్మతోటి చెప్పి ఉదయాన్నే లేచి అక్కడికి వెళ్ళాను. అదొక మారుమూల గ్రామము కవడం చేతను అవును నాగరికత చాలా తక్కువ. నేను వస్తున్నానన్న మాట ఎవరో గ్రామస్తుల కెరుకపరిచారు. ఆ మాట వినగానే ఊరంతా వీధిలోకి విరగబడ్డారు. అందులోనూ ముఖ్యంగా స్త్రీ విభాగం. సీమకు వెళ్లిన మనిషి ఎలా ఉంటాడో అతడు కూడా దొరలా తెల్లగా పాలిపోయినట్లుంటాడా? వాడేం కట్టుకుంటాడో, మన మోస్తరుగా పంచ కట్టుకుంటాడా, లేక దొరల మోస్తరుగా సూటు హేటు బూటుతో ఉంటాడా? వాడు మనలాగే మన భాషలో మందు మాట్లాడతాడా, లేక మాతృభాష మర్చిపోయి ఇంగ్లీష్లో మాట్లాడతాడా? ఇంకా అనేకం వెర్రి సందేహాలు తోచి నన్ను చూస్తే ఈ సందేహాలన్నీ కాకపోయినా కొన్నేనా తీరుతవి కదా అని నా రాకకెదురు చూస్తూ ఆ వేషభాషల విషయంలో మార్పును గురించి పందాలు వేసుకుంటూ కూర్చున్నారు. తనకెవరు చెప్పారో చెప్పలేదో కానీ నేను సీమలో ఒక దొరసానిని పెళ్లి చేసుకున్నానని, దానికి ఇక్కడకు తీసుకొచ్చి చెన్నపట్టణంలో దాచానని రూఢైన వార్త. నేనా రోజు ఉదయమము సుమారు 8 గంటలకు ఆ ఊరు చేరాను. గ్రామంలో అడుగుపెట్టేసరికి గ్రామస్తులు కొత్తవాడిని ఇట్టే పసికడతారు. నన్ను ఊరి పొలిమేరనే ఎవరో చూచి ఊరిలోనికి పరుగెత్తుకుని వెళ్లినా రాకక్షణంలో పూరందరికీ ఉప్పు అందించాడు. నేను గ్రామంలో అడుగుపెట్టేసరికి చూడండి మహాప్రభో, ఏ కలెక్టర్నో గవర్నర్నో చూడటానికి వచ్చినట్టు ఊరంతా విరగబడి బారులు తీర్చి నిలబడ్డారు. దారి ప్రక్కన కొంచెము వయసు చెల్లిన స్త్రీలంతా, ఉభయ పక్షాల వారు అనగా ప్రస్తుత సువాసినులు, పూర్వ సువాసినులు కూడా అరుగుల మీద నిలబడ్డారు. పడుచుపిల్లలు, కొత్త కోడళ్ళు. ఈ గ్రామంలోని అందమైన దృశ్యాలు చూడ్డానికి ఎంతో బాగున్నాయి. గుమ్మాలలోనూ కిటికీల దగ్గరగానూ నిలబడ్డారు. ఇంతమంది ఇలా ఎందుకు నిలబడ్డారో నాకు మొదట తెలియలేదు. ఎవరో కొందరు నా ప్రక్కను వెనుక నాతో పాటు అడుగు వేస్తున్నారు. ఇంతమంది స్త్రీ పురుషాదులు ఇలా ఎందుకు నిలబడ్డారో నాకర్థం కాక నా సరసను నడుస్తున్న పెద్ద మనిషిని, ఎవరైనా అధికారులు వస్తారా అండి ఈ వేళ అన్నాను. ఇలా ఇంతమంది గ్రామంలో ఉన్నవారంతా బారులు తీర్చి నిలబడ్డారేమిటి? ఎవరు రావడమేమిటి? ఎమ్మల్ని చూడడానికే నాడాయన. ఆ మాట విని ఛాతీ వెడల్పైనట్టు, నేను 4 అంగుళాలు పొడవెదిగినట్టు చూస్తూ గ్రామస్తులర్పించే బుహారులందుకుంటూ ఎలాగో మావాళ్ల ఇల్లు చేరుకున్నాను. లోపలకు వెళ్లి యోగక్షేమాలడిగి వాళ్లందించిన నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుని అండువా వాకిట్లోకి వచ్చేసరికి సావిటి నిండా, అరుగులు నిండా జనం. అన్ని రకాలవారు, అన్ని వయస్సులవారు కిటకిటలాడుతూ కూర్చున్నారు. ఎందుకలా కూర్చున్నారనుకున్నాను. కుంపతీసి ఇప్పుడేమన్నా ఉపన్యాసము ఇమ్మంటారేమోనని భయపడ్డాను. కాని వాళ్లు ధర్మమా అని మాట్లాడకుండా నెమ్మదిగా గొంతు సవరించుకుని శాస్త్రులుగారనగా మా నాయనగారు చాలా అదృష్టవంతులు అని ఆరంభించారు. వారికేమండి ఇటువంటి కుమారుడు అని ఇంకొకడు అందుకున్నాడు. నెమ్మిది ఆ సుగుణ సంసత్తి అని మరొకరు. ఇలా రకరకాలుగా కొంతసేపు నన్ను స్తోత్రం చేశారు. నాకొక పక్కన నవ్వు, మరొక పక్క సిగ్గును. చచ్చి చెడి ఎలాగో ప్రాణాలుగ్గబట్టి రాచ పెళ్లి కొడుకులా కొయ్యబారిపోయి అలాగే కూర్చున్నాను. అక్కడి నుంచి ఒకరొకరే ఏదో ఒక వెర్రిమొర్రి ప్రశ్న అడగడమారంభించారు. అయితేనండి, అక్కడ కూడా ఇక్కడలాగే ఉంటుందండి, అక్కడ వాళ్ళు బట్టలు కట్టుకుంటారా అండి అని ఒకతను. కట్టుకుంటారయ్యా, కట్టుకోకపోతే చూడలేక మనము, చలి భరించలేక వాళ్ళు చచ్చిపోతారు. ఆహా, అది కాదండి. వాళ్ళు మనకి మల్లేనే పంచెలు, చీరలు కట్టుకుంటారా? లేకపోతే అవేవో తొడుక్కుంటారా? అవే తొడుక్కుంటారండి. అయ్యా బాబయ్యా, బాబు బాబూ, మరైతే ఎలాగండి?
తమకి మట్టుకు సలేయలేదా అన్నాడు. లేకపోవడం ఏం కర్మం, నేను గజగజలాడిపోయాను. వెంటనే ఆ దేశ పద్ధతిని 2 సూట్లు కోట్లు వగైరా కుట్టించుకున్నాను. మనలో మన మాట అసలు ఏమీ కట్టుకోకుండా ఉండే చోట్లు కొన్ని ఉన్నాయి, ప్రపంచంలో లేకపోలేదు అన్నాను. యా బాబోయ్, మరైతే అక్కడంతా ఆడ మగ అందరూ అంతేనండి. అన్నాడు గుండె బాదుకున్నట్టు. వాడి వైఖరి చూచి నవ్వుకుని వాడేదో రహస్యంగా నా దగ్గరకు వచ్చి ఆ ఊరేదో తెలుసుకుని అక్కడికి ప్రయాణం కట్టేటట్టున్నాడు అనుకున్నాను. అది చాలా వేడి దేశం. వాళ్ళు ఒట్టి అడవి జాతి వాళ్ళు, అనాగరికులు, ఇంకా సిగ్గని శరీరంలో కొన్ని భాగాలు గుప్తంగా దాచుకోవాలనని వాళ్ళకి తెలియదు. అందుచేతను వాళ్లకేమీ ఎబ్బెట్టుగా ఉండదన్నాను. ఈ ధోరణి కొంత మార్చవలననే ఉద్దేశంతో ఒక పెద్దతను, బాబూ, అక్కడ వర్షాలు కురుస్తాయా అండి అన్నాడు. అయితే మనకు మళ్ళే పాడి పంట అవి ఉంటాయన్నమాట అన్నాను. అస్, అబ్బా అని ఆశ్చర్యం వెల్లడించాడు ఒకతను. అయితే బాబయ్య, నేను ఎర్రిముండావాడిని, తెలియక అడుగుతున్నాను. కానివ్వండి, అక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారండి? నాకు ఒళ్ళు మండింది. పెళ్ళిళ్ళు, గర్భాధానాలు సమస్తము చేసుకుంటారు, పిల్లలు కూడా పుడతారన్నాను. అయితే ఆ పిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడతారు కాబోలేమండి. అయినా అంత పుట్టినప్పటి నుంచి ఎంత దొరలైతే మట్టుకు ఇంగ్లీషు ఎలా వస్తుందో అని అతననగానే అతనితో పాటు అంతా ఆశ్చర్యపోయారు. ఈ ప్రశ్నలన్నీ మా ఊరు వాళ్ళు అడిగారు. ఏ ఊరు వెళ్ళినా ఇంకా ఇలాంటివే అడుగుతారు కాబోలు అనుకుంటూ వారి అమాయకత్వానికి నేను కొంచెం నవ్వుకున్నాను. వారు పాపం అడగవలసిన ప్రశ్నలు ఇంకా అనేకమున్నా ఆ రోజుకంతా సెలవు తీసుకున్నారు. ఇలా రోజూ వచ్చి ఇక్కడున్నన్నాళ్ళు నన్ను చిత్రవధ చేస్తారు ఏమిటి అని హడలిపోయాను. మరునాడు లేచి స్నానానికి చెరువు దగ్గరికి వెళ్లాను. అప్పటికి కొందరు యువతులు తలొక బిందె చంకను పెట్టుకుని వయ్యారంగా వచ్చారు. నన్ను చూసి సిగ్గుపడి కొంచెం దూరంగా ఒక్క క్షణం నుంచుని వాళ్లు నెమ్మదిగా నీటిలోకి దిగారు. వాళ్ల వయ్యారము, వాళ్ల సౌందర్యము, వాళ్ల లజ్జా చూస్తూ ముగ్ధుడనై మన పల్లెపడుచులలో కూడా ఎంత లావణ్యము రాజుకు ఉన్నదో అని ఆశ్చర్యపోతూ నీళ్లలో నెమ్మదిగా అటూ ఇటూ ఈదుతూ తేలుతూ మునుగుతూ కాలయాపన చేయటం మొదలెట్టాను. ఆడవాళ్లంతా స్నానాలు చేసి కబుర్లు చెప్పుకుంటూ మందహాసాలతో నెమ్మదిగా ఇళ్లకు బయలుదేరారు. వీళ్ళింత చిన్నతనంలో ఇంత బరువు బిందెలెత్తుకుంటుంటే నాకు మనస్సు చివుక్కుమన్నది. పోనీ ఆ బిందెలు నేనెత్తనా అందామనుకున్నాను. అని నేను మట్టుకు ఎన్ని బిందెలు మోసుకుపోగలను, ఎంతమంది చంకలకు అందిస్తూ నిలబడగలను? అందుకని ఊరికే జాలిపడుతూ మౌనంగా వాళ్లకేసి చూస్తూ నీళ్లలో నిలబడ్డాను. అందరూ గట్టువిదికి వెళ్లారు. ఒక అమ్మాయి మట్టుకు సుమారు 16 ఏళ్లు ఉంటాయి. పలుచగా కుందనపు బొమ్మలా ఉన్నది. పాప మా అమ్మాయి బిందెత్తుకోలేక ఎంతో అవస్థపడుతూ ఉన్నది. కాస్త చెయ్యిమ్మని తోటివాళ్లను పిలిస్తే వినిపించుకోకుండా ముందుకు సాగుతున్నారు. నేను సహాయం చేస్తాను. నాకా పిల్లని చూస్తే జాలి వేసింది. ఆలోచించకుండా ఒక్కడుగు ముందుకు వేసి, ఉండమ్మా, నేను సహాయం చేస్తానన్నాను. ఆ అమ్మాయి ముఖం పిగ్గుతో కందగడ్డలా ఎర్రబడ్డది. తర్వాత ఏం జరిగింది అనేది ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అంతేకాదండోయ్, కింద హైట్ సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అప్పుడే మన వీడియో ఎంతమందికి రీచ్ అవ్వాలో అంతమందికి రీచ్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రియమైన మీ బారిస్టర్ పార్వతీశం.